కడప ఒంటిమిట్టలో నిరసన ర్యాలీ జరుగుతోంది. రాయచోటి వద్దు కడప ముద్దు అంటూ ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు, మహిళలు. వంటవార్పు కార్యక్రమం కూడా నిర్వహించారు. రాయచోటికి వెళ్ళాలి అంటే 90 కిలోమీటర్లు వెళ్ళాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజంపేటని జిల్లా కేంద్రమైనా చేయండి, లేదంటే కడపలోనైనా కలపండి అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఈ నిరసన ర్యాలీకి సంబంధించిన డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో కలిపారు. అయితే అన్నమయ్య జిల్లాలో వద్దు కడపలోనే కలపాలంటూ మరోసారి ఇక్కడ ఒంటిమిట్టలో అలాగే సిద్ధవటంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు ఒంటిమిట్టలో భారీ ఎత్తున విద్యార్థులతో ఇక్కడ ఒంటిమిట్ట జెడ్పీడీసీ భారీ ర్యాలీ అయితే చేపడతా ఉన్నారు. అలాగే వంట వార్పు కూడా చేపట్టారు. అసలు ఈ ఒంటిమిట్టకు సంబంధించి సిద్ధవటానికి సంబంధించి ఏ విధమైన వాళ్ళ నిబంధనలు ఉన్నాయి, ఎందుకు అంటే వాళ్ళు మళ్ళీ కడపలోని ఎందుకు కలపాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు అనే దాని మీద మనతో మాట్లాడడానికి ఒంటిమిట్ట జెడ్పీడీసీ మనతో ఉన్నారు. చెప్పండి, ఈ ఒంటిమిట్టను మీది రాజంపేట నియోజకవర్గమే కాబట్టి దాంట్లో కలిపారు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు దీన్ని కడపలో తీసుకురావాలనుకుంటున్నారు? మాకు రాయచోటి జిల్లా చేస్తే ప్రాబ్లం లేదు. మేము మామూలు రాయచోటిని అంత దూరం వెళ్ళాలంటే మాకు 70 కిలోమీటర్లు వెళ్ళాలి. రాజంపేటకి అయితే మాకు జిల్లా చేస్తే మాకు రాజంపేటలో కలిపితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాయచోటిలో కలపడం వల్ల మాకు కడప ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ఏ పనులు చేసుకోవాలన్నా వెళ్ళొచ్చు. అదే రాయచోటికి పోవాలంటే 2 బస్సులు 3 బస్సులు మారి అక్కడ ఉండాలంటే అక్కడ ఏ వసతులు లేవు. మాకు చాలా కష్టం. ప్రజలంతా చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ స్వచ్ఛందంగా అంతా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తం లేడీస్ కానీ లేడీసే ఎక్కువ ఉన్నారు, జెంట్స్ కన్నా స్వచ్ఛందంగా అందరూ పాల్గొన్నారు. చెప్పండి, ఏది మీకు ఒంటిమిట్టకున్న ఇబ్బందులు సదుపాయాన్ని దూరం చేసినట్టు కదా. మాకు కడప జిల్లా ఈ నుంచి 20 కిలోమీటర్లు ఒంటిమిట్ట నుంచి, రాజంపేట ఒంటిమిట్ట నుంచి 30 కిలోమీటర్లు, 90 కిలోమీటర్లు పోవాలంటే మాకు ఉన్న సదుపాయాన్ని దూరం చేసినట్టు కదా. మాకున్న అవకాశాన్ని జిల్లా మార్చడం వల్ల ఉన్న అవకాశాన్ని మాకు దూరం చేసినట్టే కదా. 20, 30 ఇక్కడ, 90 కిలోమీటర్లు ఎక్కడ? ఒంటిమిట్ట నుంచి రాయచోటి పోవాలంటే 90, ఒంటిమిట్ట నుంచి మేము కడప పోవాలంటే 30, ఒంటిమిట్ట నుంచి మేము రాయంపేట పోవాలంటే 25. 30, 25 తీసేసి మేము 90 కిలోమీటర్ల వరకు వయసులో ఉన్నోళ్ళు, యువకులు, విద్యార్థులు వాళ్ళైతే వెళ్ళగలుగుతారు. ముస్లిం ఉతగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైనా పని మీద వెళ్తే ఒక రోజుతో పని అవుతుందా? కాదు. పోనీ ఒకరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ పని చేయగలుగుతుందా? చేయదు. ఒక కనీసం 10-15 రోజులు పడుతుంది. 10-15 రోజులు ఉన్న 30 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు తీసి 90 కిలోమీటర్లు రావాలంటే అవుతుందా? అందువల్లనే చేశారు. అయితే ఈ కడపకు సంబంధించి ఏదైతే ఈ ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలు ఉన్నాయో వాటిని ఆల్రెడీ కలిపేస్తూ గజెట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మీరు ఈ ఉద్యమం చేయడం వల్ల ఏమన్నా మళ్ళీ మారుద్ది అనుకుంటున్నారా? మీరు ఖచ్చితంగా మారుద్ది అనుకుంటున్నాం. వెనకాల కోదండరామస్వామి దేవస్థానం ఉంది, సిద్ధవటం కోట ఉన్నాయి. ఈ 2 మండలాలు కడప డిస్టెన్స్ 25 కిలోమీటర్లు ఉంది. కావున దయవించి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేసుకున్నాం. సానుకూలంగా స్పందిస్తున్నారని. ఇదేమో మా పార్టీ నాయకులు చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిందని మేము కోరుకుంటున్నాం. ఇదివరకు జగన్ గవర్నమెంట్లో చేశారు, ఆల్రెడీ అది వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ జీవో ఇచ్చింది, కానీ 30 డేస్ మాకు వినపత్రాలు స్వీకరించాలని కోరుకున్నారు. ఈ 2 మండలాలు కడప జిల్లాలో కలిపేదానికి ప్రజల ఆకాంక్ష ఎక్కువ ఉంది. ఈ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు కూడా కడప జిల్లా 25 కిలోమీటర్ల ఏకశిలా నగరము ప్లస్ సిద్ధవటం కోట కూడా ఉంది. మనకు ఆర్టిఫిషియల్గా ఎన్నో ముఖ్య ప్రాముఖ్యత కలిగింది. కావున దయవుంచి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము విజ్ఞప్తి చేసుకునేది ఏమనగా ఈ 2 మండలాలు అంత త్వరగా కడపలో కలపాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలకు సంబంధించి ఏదైతే రాయచోటి వెళ్ళాలంటే ఈ 2 మండలాల వాళ్ళు దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణించవలసి ఉంటుంది. అదే ఇటు కడపకైతే 30 కిలోమీటర్లు, ఇటు పక్కనే ఉన్న రాజంపేటకి వెళ్ళాలంటే 25 కిలోమీటర్లు అవుతుంది. అయితే ఒంటిమిట్ట సిద్ధవటాన్ని రాయచోటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా రాజంపేటని జిల్లా కేంద్రం చేస్తే మాకు అభ్యంతరం లేకుండా మేము అన్నమయ్య జిల్లాలో ఉంటాం. కానీ మేము ఇప్పుడు రాయచోటికి వెళ్ళాలంటే 90 కిలోమీటర్లు పడుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన ఒక రోజులో పనులు అవ్వవు కాబట్టి దాదాపు 2 నుంచి 3 బస్సులు మారాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒంటిమిట్ట సిద్ధవటాన్ని కడపలోనే కలపాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోసారి దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరుకుంటా ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేష్, సుధీర్, TV9 ఒంటిమిట్ట నుంచి.